చూడండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చూడండి. ముక్కగానే సూపర్గా ఉడికింది. దీంట్లోకి ఏం లేకపోయినా కానీ ఒట్టిదే తినొచ్చు ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ పలావ్ రైస్ నచ్చితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ వచ్చేసి చికెన్ పలావ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి కుమారి కిచెన్లో ఎలా వచ్చిందో లాస్ట్లో వచ్చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తగినంత నూనె పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె వేడి కాగింది. తర్వాత ఉల్లిగడ్డలు వేస్తున్నాము. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డలు బాగా వేగాయి. తర్వాత వచ్చేసి లైట్గా మనకు తగినంత పచ్చిమిర్చి, తగినంత కరివేపాకు వేసి కలబెట్టుకుంటే చూడండి. ఈ తర్వాత వచ్చేసి లైట్గా మనం టమాటకాయ యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే మినిమం ఒక టమాటకాయ తీసుకుంటున్నాను, లేక 2 అయినా తీసుకోవచ్చు. కానీ మనం రుచికి తగినంత తీసుకోవాలి, 1 కానీ 2 కానీ. మినిమం అయితే నేను 1 చాలు అనుకున్నా, ఎందుకంటే ఆ రైస్లోకి అడిగి సరిపోతుంది. పెద్ద టమాటా పండు నేను 1 తీసుకున్నాను, మీరైతే 2 అయినా తీసుకోవచ్చు. నేను కాబట్టి పెద్ద టమాటా పండు ఏందని తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకుంటుంటే మగ్గుతుంది అన్నమాట, బాగా మసాలా పడుతుంది దానికి. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గుతుంది లోపల. ఇంకా లవంగాలు చూడండి ఫ్రెండ్స్, ఇంకా సూపర్గా వస్తుంది టేస్ట్. మళ్ళీ వచ్చేసి ఇది వచ్చేసి అల్లం పేస్ట్ నేను లైట్గా వేసుకుంటున్నాను. వేసిన తర్వాత బాగా ఇలా కలబెట్టుకుంటే బాగా మగ్గింది. ఇప్పుడు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోకి మనం నీట్గా కడిగి పెట్టుకుని చికెన్ యాడ్ చేసుకోవాలి. నీట్గా చికెన్ కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి చికెన్ దీంట్లో వేసుకుని నేను వచ్చేసి మినిమం వచ్చేసి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చూడండి, శుభ్రం చేసుకొని బాగా నీట్గా కడిగి పెట్టుకుంటే బాగుంటుంది. 1/2 కిలో చికెన్కు 1/2 కిలో రైస్ తీసుకున్నాను నేను. బాగా కలిపి వేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనం మూత పెట్టుకుంటే, ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మూత పెట్టేద్దాం. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాం. లైట్గా ఉప్పు వేసుకుంటాను ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగ్గట్టు వేసాను. లైట్గా కారం యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఉండకూడదని లైట్గా కారం యాడ్ చేశాను, ఎందుకంటే చికెన్ చప్పగా ఉంటుంది కాబట్టి లైట్గా యాడ్ చేశాను. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, మసాలాలన్నీ బాగా ఈ నూనెలోనే ఉడికి ముక్కకు బాగా పడితే కానీ అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఇట్లా బాగా కలుపుకుంటాను. చూడండి, బాగా ఫుల్గా మగ్గింది. మనం వేసేటి ఉప్పు, కారం, పసుపు ఇట్లాంటివన్నీ బాగా మగ్గినాయి, నూనెలోనే మగ్గినాయి సుమారుగా. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని మసాలాలు యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ మసాలాలు వేసి టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొన్ని నిమిషం యాడ్ చేస్తాను ఆ మసాలాలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ధనియాల పొడి లైట్గా వేస్తున్నాము. తర్వాత వచ్చేసి గరం మసాలా రెండోది. మూడోది వచ్చేసి జీలకర్ర పొడి లైట్గా మనకు తగినంత మోతాదులో, మీ ఇష్టం. కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొద్దిగా తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే లైట్గా వేసాను.
ఇప్పుడు వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. నేను చెప్పిన టైం అయింది, బాగా మగ్గిందంతా ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న 1 కేజీ బియ్యానికి వచ్చేసి, ఇప్పుడు బియ్యం తీసుకున్నాం కదా 1 కేజీ బియ్యం ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి అందులో పోస్తున్నాను. బాగా శుభ్రం చేసిన తర్వాత మనము ఇలా మంచి కలబెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, బియ్యం వేసిన తర్వాత కలబెట్టుకొని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. గ్లాస్ పోసాం కదా, 2వ గ్లాసు యాడ్ చేస్తున్నాము. ఫైనల్గా మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత, మనం ఫస్ట్ టైము సాల్ట్ వేసాం కదా, అది సాల్ట్ కొద్దిగా లైట్గా తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ కొద్దిగా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత మనం ఇలా లైట్ కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఉప్పు గిప్పన్నీ లైట్గా అన్నీ మొత్తం ఆల్మోస్ట్ సరిపోయాయి. మనం వచ్చేసి ఒక 2 నిమిషాలు ఉంటే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయిందేమో చూద్దాం రండి ఫ్రెండ్స్. వా సూపర్గా అయింది ఫ్రెండ్స్. చూడండి, అన్నం పలావ్ అన్నం అంటే సూపర్గా అయింది. కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. గ్యాస్ కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు రావాలని